చూస్తున్నాం హైదరాబాద్ లో రెస్టారెంట్ల తీరు మారడం లేదు. కొద్ది రోజులుగా ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేస్తున్నా రెస్టారెంట్లలో పరిస్థితులు మెరుగుపడడం లేదు. బంజారా హిల్స్ లోని బిర్యానీ వాలా హోటల్లో కస్టమర్ బిర్యానీ తింటుండగా అందులో ఓ చచ్చిన బొద్దింక ప్రత్యక్షమైంది. బిర్యానీలో బొద్దింకను చూసి కస్టమర్లు షాక్ అయ్యారు. ఘటనపై నిర్వాహకులను ప్రశ్నించగా వారు నిర్లక్ష్యంగా మాట్లాడారంటూ కస్టమర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బిర్యానీ వాలా హోటల్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. బిర్యానీలో బొద్దింక ప్రత్యక్షమవడం తీవ్ర ఆందోళనకు గురిచేసింది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సునీల్ సిద్ధంగా ఉన్నారు. సునీల్, హైదరాబాద్ లో మరొకసారి హోటళ్ల తీరు బట్టబయలని చెప్పవచ్చు. ప్రధానంగా ఇటీవల కాలంలో హైదరాబాద్ లో ఉన్నటువంటి పలు హోటళ్లపై అటు ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహించినప్పుడు కూడా ఏదో ఒక చోట ఏదో ఒక సంఘటన జరుగుతూనే ఉంది. ఇక తాజాగా బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 3లో ఉన్నటువంటి బిర్యానీ వాళ్ళ హోటల్లో ఒక్కసారిగా బిర్యానీ తింటున్నటువంటి కస్టమర్ కి బొద్దింక ప్రత్యక్షం కావడంతో అక్కడ ఉన్నటువంటి అధికారులకు ఇదేంటని ప్రశ్నించిన నేపథ్యంలో మేమేం చేస్తామంటూ కూడా హోటల్ నిర్వాహకులు చాలా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో అక్కడ ఉన్నటువంటి కస్టమర్లందరూ కూడా అక్కడ హోటల్ ముందు ఆందోళన చేశారు. దీంతో అటు పోలీసులకు మరోవైపు ఫుడ్ సేఫ్టీ అధికారులకు కూడా సమాచారం ఇచ్చారు. ప్రస్తుతం అయితే హోటల్ దగ్గర కొంత ఫుడ్ సేఫ్టీ అధికారులతో పాటు స్థానిక పోలీసులు కూడా చేరుకొని దానిపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇలాంటి సంఘటన మళ్ళీ జరుగుతున్నప్పుడు కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు సరైనటువంటి చర్యలు తీసుకోపోవడం వల్ల ఇలాంటి హోటల్స్ మళ్ళీ ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని అటు కస్టమర్స్ కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక నుంచి అయినా హైదరాబాద్ లో ఉన్నటువంటి ప్రధాన హోటల్లో ఇలాంటి ఇష్యూస్ జరగకుండా కొంత వారందరికీ కూడా కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా కస్టమర్లు డిమాండ్ చేస్తున్నారు. సునీల్, అంటే ప్రభుత్వం ఎన్ని కఠిన చర్యలు అమలు చేస్తున్న ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తున్నప్పటికీ కూడా ఇప్పటికీ ఇటువంటి నిర్లక్ష్య ధోరణి కనబడుతూనే ఉంది. దీనికి సంబంధించి కస్టమర్ల నుంచి ఎటువంటి రియాక్షన్స్ వస్తూ ఉన్నాయి, ఇంకా ఎటువంటి పటిష్ట చర్యలు తీసుకోవాలని వారు కోరుతూ ఉన్నారు? ప్రధానంగా హోటల్స్ లో కేవలం తనిఖీలు చేసి వెళ్ళిపోవడమే కాదు, ఖచ్చితంగా వారు ఇచ్చినటువంటి నియమాలు నిబంధనలు కూడా ఖచ్చితంగా పాటించాలి. కేవలం ఫుడ్ సేఫ్టీ అధికారులు వచ్చి దాడులు చేసినప్పుడు మాత్రమే వారు కొంత చర్యలు తీసుకున్నామని చెప్తారు. కానీ తర్వాత ఎక్కడ వేసిన గొంగళిలు మాదిరే అక్కడే ఉన్నట్లు ఖచ్చితంగా హోటల్స్ తీరు తయారవుతుంది. తాజాగా మనం చూడొచ్చు, హైదరాబాద్ లో ఉన్నటువంటి చాలా హోటల్స్ లో ఇలాంటి ఇష్యూస్ కూడా బయటపడ్డాయి. మరోవైపు మళ్ళీ బొద్దింకలు కావచ్చు, మరోవైపు ఎలకలు కావచ్చు, తరచూ ఇలాంటి వివాదాలు వస్తున్న నేపథ్యంలో వారికి సరైన చర్యలు కేవలం వారికి ఫైన్స్ వేసి వారికి చలాన్స్ విధించిన మాత్రాన ఇలాంటి దాడులు జరుగుతాయి అనుకోలేదు. ఇలాంటి సంఘటనలు జరగకుండా ఖచ్చితంగా వారిపై కేసులు నమోదు చేయాలి. వారిని అరెస్ట్ చేసి జైల్లో వేస్తే ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా ఉంటాయి, కస్టమర్లకు అనారోగ్య బారిన పడకుండా ఉంటారనేది కస్టమర్ల వాదన. కాబట్టి మరి చూడాలి, ఈ బిర్యానీ వాళ్ళ హోటల్స్ సంబంధించిన దానిపై ఫుడ్ సేఫ్టీ అధికారులు కావచ్చు, పోలీసులు కావచ్చు ఎలాంటి చర్యలు తీసుకున్నారని మాత్రం మీరు చూడాల్సింది చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ సురేష్.